నమస్తే. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్డీఎస్ఎస్ పథకంలో చేరేందుకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇందులో వ్యవసాయ కనెక్షన్లకు మినహాయింపు ఇవ్వగా మిగిలిన అన్ని కేటగిరీలకు దశలవారీగా ఈ అధునాతన మీటర్లు అమర్చబోతున్నారు. అసలు ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు తగ్గించడం, పారదర్శక బిల్లింగ్ వ్యవస్థను తీసుకురావడం, సాంకేతిక ఆధునీకరణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డీఎస్ఎస్ పథకాన్ని అమలు చేస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ పథకానికి సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం జరిగినప్పటికీ ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో విద్యుత్ పంపిణీ, బిల్లింగ్ వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకొని ఉన్నాయి. స్మార్ట్ మీటర్ల కొనుగోలు, ఏర్పాటు కోసం అయ్యే వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయని, దీంతో వినియోగదారులపై అదనపు భారం పడదని అధికారులు చెప్తున్నారు. ఇక స్మార్ట్ మీటర్ అనేది సాధారణ మీటర్ కంటే అధునాతన డిజిటల్ పరికరం. ఇందులో ప్రత్యేక కమ్యూనికేషన్ లేదా ఐఓటీ మాడ్యూల్ అమర్చి ఉంటుంది. ఇది విద్యుత్ వినియోగానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నేరుగా విద్యుత్ పంపిణీ సంస్థల సర్వర్లకు పంపిస్తుంది. మీటర్ రీడింగ్ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ రూపంలో మారుతుంది. దీంతో ప్రతి నెల ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. డిస్కమ్ల కేంద్ర సర్వర్ ద్వారానే ఆటోమేటిక్గా రీడింగ్ నమోదవుతుంది. దీంతో రీడింగ్ నమోదు తప్పిదాల వల్ల భారీ విద్యుత్ బిల్లులు వచ్చే ప్రమాదం, అలాగే మానవ తప్పిదాలకు ఆస్కారం తగ్గుతుంది. వినియోగించిన విద్యుత్కు అనుగుణంగానే బిల్లు రూపొందించే అవకాశం ఉంటుంది. ఇక స్మార్ట్ మీటర్ల ద్వారా వినియోగదారులకు ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా రోజువారీ విద్యుత్ వినియోగాన్ని పరిశీలించుకునే వీలుంటుంది. దీంతో ఇంట్లో అధిక విద్యుత్ వినియోగం ఎక్కడ జరుగుతుందో గుర్తించి అవసరానికి తగ్గట్టు వినియోగాన్ని నియంత్రించుకునే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే స్థానిక సంస్థల విద్యుత్ వినియోగం కూడా డిజిటల్ పర్యవేక్షణలోకి రానుంది. దీంతో బిల్లింగ్ వ్యవస్థలో పారదర్శకత పెరగడంతో పాటు బకాయిల నియంత్రణకు కూడా దోహదపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఏ ప్రాంతంలో ఎంత లోడ్ వినియోగం జరుగుతుందో ఖచ్చితమైన సమాచారం అందుబాటులోకి రావడంతో లో వోల్టేజ్ సమస్యలు, అకస్మాత్తు అంతరాయాలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అలాగే విద్యుత్ దొంగతనాలు, లైన్ లాసెస్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో వేగంగా గుర్తించే వీలుంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ మీటర్లను సాధారణ పోస్ట్ పెయిడ్ విధానంలోనే అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వినియోగదారులు నెలాఖరులో బిల్లు చెల్లించే విధానం కొనసాగుతుంది. అయితే భవిష్యత్తులో విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి, బకాయిల నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మొబైల్ రీఛార్జ్ తరహాలో ముందుగానే చెల్లింపులు చేసే ప్రీపెయిడ్ విధానాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా కొంతకాలంగా అయితే మాత్రం డిజిటల్ మీటర్ల అంశం అయితే మాత్రం చర్చకు వస్తుంది. ఇక అన్ని రాష్ట్రాల్లో కూడా ముందుగా డిజిటల్ మీటర్లు అమర్చాలి. తద్వారా విద్యుత్ సంబంధించిన అన్ని విషయాలు కూడా పారదర్శకంగా ఉండాలి, అలాగే జవాబుదారీతనం ఉండాలి. దీంట్లో ప్రక్షాళన జరగాలని కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ఆర్డీఎస్ పథకం పైన మాత్రం పూర్తిగా దృష్టి పెట్టింది. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అభ్యంతరం తెలపడం లేదు, ఇది వ్యవసాయ భూములకు సంబంధించిన వ్యవసాయ మోటార్లకు ఒకవేళ ఈ కనెక్షన్లు పెడితే మాత్రం రైతుల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే అవకాశం ఉంటుందని కూడా చాలా ప్రభుత్వాలు కూడా కొద్దిగా వెనకంజ వేయడంతో కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ సంబంధించిన మోటార్లకు ఇప్పట్లో కలెక్షన్ అవసరం లేదని చెప్పడంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఏర్పాటు సంబంధించిన విషయాలు మాత్రం ఈ పథకంలో పాలు పంచుకోవడానికి సిద్ధమవుతుంది. ఇక లేటెస్ట్ గా తెలంగాణ ప్రభుత్వం ఇక కేబినెట్ సమావేశంలో భాగంగా అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ ఆర్డీఎస్ పథకంలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఇప్పుడున్న మీటర్లు ఏదైతే ఇప్పుడు ఇంట్లో ఉన్న మీటర్లు ఉన్నాయో ఆ మీటర్ల స్థానంలో డిజిటల్ మీటర్లు రాబోతున్నాయి. ఈ డిజిటల్ మీటర్ల ఉద్దేశం ఏంటంటే ఎంత విద్యుత్ వస్తుంది, ఎంత విద్యుత్ ఉపయోగిస్తున్నారు, ఎక్కడెక్కడ వోల్టేజ్ ఎలా ఉంటుంది, అలాగే బకాయిలు ఎక్కడ ఉంటున్నాయి, ఒక ఇంటికి ఎంత పడుతుంది, ఒక ఏరియాలో ఎక్కడెక్కడ ఎంత విద్యుత్ అవుతుంది అనే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ డిజిటల్ మీటర్లను ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు కూడా మొత్తం కూడా పారదర్శకత పెరగాలి, అలాగే ఎప్పటికప్పుడు కూడా బకాయిలు కూడా చెల్లించి ఎంత విద్యుత్ వినియోగం వాడుతున్నారు అనేది తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. తద్వారా ప్రభుత్వ సంస్థలు కూడా డిస్కామ్లకు అంటే ఏదైతే విద్యుత్ శాఖకు కూడా డబ్బులు చెల్లించేలాగా మాత్రం ఈ యొక్క అంశాన్ని అయితే తీసుకురాబోతున్నారు.
సో ప్రీపెయిడా పోస్ట్ పెయిడ్ అనేది మాత్రం ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా ఈ అంశం పైన మాత్రం ప్రభుత్వాల్లో కానీ ప్రజల్లో మాత్రం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ప్రీపెయిడ్ సిస్టమ్ అయితే రాబోతుంది. అంటే ప్రీపెయిడ్ సిస్టమ్ అంటే మనం ఏదైతే మొబైల్ రీఛార్జ్ చేసుకుంటామో, ఇప్పుడు మొబైల్ మనం ముందే రీఛార్జ్ చేసుకుంటే ఈ నెలంతా వచ్చినట్టు భవిష్యత్తులో కూడా అంటే ఈ యొక్క డిజిటల్ మీటర్ తర్వాత ప్రీపెయిడ్ విధానాన్ని కూడా విద్యుత్ శాఖ అమలు చేయబోతుంది. ఈ అమలు చేస్తే ఇక ముందే రీఛార్జ్ చేసుకునే సిస్టమ్ రాబోతుంది. ఇది ప్రజలపై భారం పడబోతుందని కూడా ఇటు ప్రతిపక్షాలు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. ఇదే సందర్భంలో వ్యవసాయ మీటర్లకు కూడా ఈ డిజిటల్ మీటర్లు అమర్స్తారు. అమర్చిన తర్వాత రైతుల నుండి కూడా ఇక డబ్బులు కాజేస్తారని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అయితుంది. ఇక దేశంలోని ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఈ పథకం పైన మాత్రం విమర్శలు చేస్తున్నారు. సో లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం మొదటగా డిజిటల్ మీటర్లు మాత్రం కేవలం గృహాలకు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే అమర్చబోతున్నారు. ఇక వ్యవసాయ మోటార్లకైతే మాత్రం అమర్చే ఆలోచన మాత్రం ఇప్పట్లో లేదని అయితే తెలుస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యవసాయ మోటార్లకు మినహా ఇక అన్ని రకాల వాటికైతే మాత్రం డిజిటల్ మీటర్లు అమర్చడానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన విషయంలో మాత్రం ఒక భరోసా కూడా ఇచ్చింది. అందులో భాగంగా కేబినెట్ లో కూడా నిర్ణయం తీసుకుంది. సో ఫస్ట్గా ముందైతే మాత్రం పోస్ట్ పెయిడే కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వాస్తవానికి ప్రీపెయిడ్ అని పెద్ద ఎత్తున విమర్శ వచ్చిన నేపథ్యంలో ఇప్పట్లో దాని జోలికి వెళ్లకుండా పాత విధానాన్ని అంటే నెల తర్వాత బిల్లు ఏదైతే వస్తుందో ఆ బిల్లు కట్టుకునే విధానంలోనే ముందు అయితే మాత్రం ఈ పథకం అమలు కాబోతుంది. భవిష్యత్తులో అప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవానికి ఈ పథకం ఉద్దేశము ప్రీపెయిడ్ సిస్టమ్ తీసుకురావడమే. ప్రీపెయిడ్ సిస్టంలో భాగంగా ముందు డిజిటల్ మీటర్ తెలిస్తే ఆ డిజిటల్ లెక్కలన్నీ కూడా తెలుస్తాయి. ఏ ఇల్లు ఎంత వాడుతుంది, ఏ ఏరియాలో ఎంత వినియోగం అవుతుంది, దొంగతనంగా ఎంతమంది కూడా విద్యుత్ వాడుతున్నారు, బిల్లులు కట్టకుండా ఎంతమంది తప్పించుకుంటున్నారు, వీటి అన్నిటికి కూడా మొత్తం కూడా ఈ డిజిటల్ మీటర్ చెక్ పెట్టే అవకాశం ఉంది. మొదటి దశలోనే డిజిటల్ మీటర్ తీసుకురావడంతో మొత్తం అందరి లెక్కలు కూడా బయటపడతాయి. తద్వారా ఒక్కొక్కరికి సంబంధించిన బిల్లులు కూడా ఎప్పటికప్పుడు వస్తాయి. ఆ తర్వాత ఇక పోస్ట్ పెయిడ్ నుండి కూడా ప్రీపెయిడ్ మార్చే ఉద్దేశం అయితే మాత్రం ఈ పథక ఉద్దేశంలో ఉంది. కానీ ఇప్పట్లో డైరెక్ట్ గా అమలు చేస్తే మాత్రం విమర్శలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా డిజిటల్ మీటర్ల ఏర్పాటుకే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇక భవిష్యత్తులో ఒకసారి ఈ సిస్టమ్కి అలవాటైన తర్వాత అప్పుడున్న పరిస్థితులు బకాయిలు రకరకాల కారణాలు చూపైతే మాత్రం ఎవరు ఎంత వాడతారో వాళ్ళకు అనుగుణంగా ఇక ప్రీపెయిడ్ సిస్టమ్ అయితే తీసుకురాబోతుంది. విద్యుత్ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రం ఒక సంస్కరణలు రావాలి, లెక్కలోకి చాలా రావట్లేదు, బకాయిలు పెరిగిపోతున్నాయి, విద్యుత్ సంస్థలు కూడా లాస్ లో ఉంటున్నాయి, చాలా మంది కూడా బిల్లులు చెల్లించట్లేదని ఒక అంశం అయితే మాత్రం, మరోవైపు ఈ స్మార్ట్ మీటర్ రావడం ద్వారా మన ఇంట్లో రోజువారీగా ఎంత వాడుతున్నాము, ఎంత 2 రోజులకోసారి ఎంత పడుతుంది, వారానికి ఎంత బిల్లు పడుతుంది, ఏ వస్తువు వాడడం ద్వారా ఎంతెంత పడుతుంది అనేది స్మార్ట్ ఫోన్లోని యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చట. ఓ రకంగా వినియోగదారుడికి అయితే మాత్రం ఇది ప్లస్ పాయింటే. చాలా వరకు అయితే మాత్రం ఎంత బిల్లులు వస్తున్నాయో ఒక్కొక్క నెల ఒక్కో రకంగా రీడింగ్లు వస్తున్నాయి, ఒక్కొక్క రకంగా యూనిట్లు వస్తున్నాయి. ఆ యూనిట్లు చూసి కూడా అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు. అలాంటి ఆస్కారం లేకుండా పారదర్శకత, జవాబుదారితనం అయితే మాత్రం ఈ విధానంలో ఉండబోతుంది. తద్వారా మాత్రం వినియోగదారుడికి అయితే మాత్రం ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కానీ భవిష్యత్తులో మరి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయని మాత్రం తెలియాల్సిన అవసరం అవుతుంది. ఏదేమైనప్పటికీ ఆర్డిఎస్ఎస్ పథకంలో భాగంగా అయితే మాత్రం ప్రస్తుతానికి వ్యవసాయ మోటార్లకు దీన్ని అయితే మాత్రం మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతానికి ఇక వ్యవసాయ సంబంధం లేని అన్ని అంశాల్లో, అన్ని కార్యాలయాల్లో అలాగే గృహాలలో మాత్రం ఈ విధానం అయితే అమలు చేయబోతున్నారు. చూడాలి భవిష్యత్తులో మరి ఇటు ప్రతిపక్షాల విమర్శలు, మరోవైపు ప్రీపెయిడ్ సిస్టమ్ తీసుకురాబోతుందని కూడా వస్తున్న ఆరోపణలో మరి ప్రభుత్వం ఇమ్మీడియట్ గా తీసుకుంటుందా, లేకపోతే కొంత టైం తీసుకుంటుందా, లేదు పోస్ట్ పెయిడ్ విధానాన్ని అమలు చేస్తాం, ముందైతే మాత్రం డిజిటల్ విధానాన్ని చేస్తామని ఒక భరోసా ఇస్తుందని మాత్రం తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కొన్ని సంవత్సరాలుగా ఆర్డిఎస్ఎస్ పథకాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పించే అవకాశం ఉంది. అలాగే ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుగా అయ్యే ఖర్చు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే భరించబోతున్నాయి. తద్వారా వినియోగదారుడిపై అదనపు భారం పడే అవకాశం కూడా లేదు. చూడాలి. ఇప్పటికైతే మాత్రం ఇక ఫ్రీగా డిజిటల్ మీటర్ ఇస్తున్నారు. అలాగే పోస్ట్ పెయిడ్ సంబంధించిన పాత పద్ధతినే కొనసాగిస్తా అంటున్నారు. అలాగే విద్యుత్ వినియోగం కూడా తగ్గిపోతుంది, సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు అంటున్నారు. మరి భవిష్యత్తులో మరి కేంద్ర ప్రభుత్వం ఇంకేమైనా నిర్ణయం తీసుకోబోతుందా? ఒకవేళ ప్రీపెయిడ్ నిర్ణయం తీసుకుంటే యూనిట్ ఛార్జీలైనా తగ్గించే అవకాశం ఉందా అని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.